అరే ప్రవీణ్, ఏంట్రా అప్పుడే ఊరికి వెళ్తున్నావా? అవునరా మామ వెళ్తున్నా. రే, ఈ రోజంతా ఉండి రేపు వెళ్ళొచ్చు కదరా? ఇక్కడే ముందర మొత్తం బోర్ కొట్టేసిందే. ముగ్గులు గారెలు బాబోయ్. అదే సిటీలో అయితే మార్నింగ్ లేవగానే మారుతి టిఫిన్ సెంటర్ లో టిఫిన్ తింటాం, తర్వాత డ్యూటీకి వెళ్ళిపోతాం, ఆఫ్టర్నూన్ కి హాఫ్ బాయిల్ తింటాం, నైట్ కి 90 దాగి పడుకుంటాం, మరి పొద్దున్న లేవగానే రిపీట్. సిటీ లైఫ్ కి బాగానే అలవాటు పడ్డావురా ప్రవీణ్. మన ముత్తాత వాళ్ళు మన తాత వాళ్ళకి పండగ అంటే ఏంటో నేర్పారు. మన తాత వాళ్ళు మన నాన్నలకి పండగ అంటే ఏంటో నేర్పారు. మన నాన్నలు మనకు పండగ అంటే ఏంటో నేర్పుతూ ఉంటే పనుందని పక్కకి వెళ్ళిపోతున్నాం. ఇది ఇలానే గడిచిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో మన పిల్లలకి పండగ అంటే ఏంటి, పద్ధతులు ఏంటి, ఆచారాలు ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటేనే కదరా వాళ్లకు మనం నేర్పేది. తాగి తినడానికి చాలా రోజులున్నాయిరా, కానీ పండగ వస్తే ఒక 3 రోజులు కుటుంబంతో సమయం కేటాయించండిరా. సారీ రామమ్మ, నువ్వు చెప్పావుగా, పండగ చేసే వెళ్తాను.